కాకినాడ జిల్లాలోని కరప పోలీస్ స్టేషన్లో ఇటీవల చోటు చేసుకున్న భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి 21.5 లక్షల నగదు, 210 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను కాకినాడలోని డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ బుధవారం కార్యాలయంలో మీడియాకు వివరించారు. కాకినాడ పర్లోపేటకు చెందిన సుంకర తేజ వృత్తి మేస్త్రిగా పనిచేస్తూ వివిధ ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నగర పరిధిలోని కాకినాడ టౌన్, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పలు కేసులకు సంబంధించి 13 కేసుల్లో ఇతడి నిందితుడని నిర్ధారించారు. ముద్దాయి తేజ పర్లోపేటలో ఉన్నాడని రూరల్ ఇన్స్పెక్టర్ డిఎస్ చైతన్య కృష్ణకు సమాచారం రావడంతో కరప పోలీసులు అతన్ని పట్టుకున్నట్లు కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. ముద్దాయి తేజను కోర్టులో హాజరుపరిచారు. నమస్కారం. నిన్న చాలా మంచి వర్క్ చేశారు మన సిఐ గారు, ఎస్ఐ గారు, మన క్రైమ్ టీమ్, కానిస్టేబుల్స్ చిన్న అండ్ ఆల్ అదర్ చాలా మంచి వర్క్ చేశారు. ఒక 29 అలాగే ఒక ఆఫెన్స్ జరిగింది, గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్. లగ్భగ్ 210 గ్రామ్స్ గోల్డ్ అండ్ సమ్ 5,000 క్యాష్ పోయింది. 30th డిసెంబర్ ఇది రిపోర్ట్ అయింది. మన విదిన్ 10 to 20 hours వీ హ్యావ్ క్యాచ్ దట్ ఆఫెండర్. ఏం పేరు ఇది? సుంకర్ తేజ. వాళ్ళ మీద ఒక 13 కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ గతంలో. 26లో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ 29th విదిన్ 3 days ఈ కమిటెడ్ ఆఫెన్స్. సో చాలా తొందరగా మన విదిన్ 10 hours వీ హ్యావ్ క్యాచ్ అప్రిహెండెడ్ దట్ పర్సన్. మొత్తం ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ రికవరీ అయింది. సో మనకి చాలా చాలా కాంగ్రాచులేషన్స్ టు సిఐ గారు, ఎస్ఐ గారు, ఆల్ దిస్ క్రైమ్ టీమ్ చాలా మంచి వర్క్ చేశారు. అలాగే దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఈస్ బీయింగ్ డూయింగ్ ఆన్. సో ఎమో గురించి చెప్తే అంటే మన హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత మతలబ్ హౌస్ లాక్ చేసిన తర్వాత అది కీస్ కానీ ఎనీ లాక్స్ దే ఆర్ పుట్టింగ్ ఇది బయట దిస్ నియర్ కబ్బర్డ్స్ హోగా, షూ ర్యాక్ హోగా, అక్కడ పెట్టిన తర్వాత హీ యూస్ టు ఐడెంటిఫై దట్ అండ్ అక్కడ వెళ్ళి కీస్ తీసుకొని హీ యూస్ టు డూ దట్. చాలా సింపుల్ ఆఫెన్స్ ఇది. సో అందరికీ ఒక వాట్ వీ కెన్ సే రిక్వెస్ట్, whenever you go outside, don't put your keys and locks nearby in కొంచెం predictable places. మీతో పాటు తీసుకో వెళ్ళండి, ఇది ఇట్ ఈస్ బెటర్. సో అదే, సో చాలా మంచి డిస్కవరీ ఇది. అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్పీ సార్ అండ్ దిస్ సిఐ అండ్ దిస్ ఎస్ఐ, దే హ్యావ్ డన్ అ వెరీ గుడ్ వర్క్. సో అందరికీ కాంగ్రాచులేషన్స్ అండ్ ఇన్ అడ్వాన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఎనీ క్వశ్చన్స్ అయితే చెప్పండి. ఈరోజు మొత్తం నైట్కి అది డ్రంక్ అండ్ డ్రైవ్ వగేరా వీఆర్ కండక్టింగ్. అన్ని లిక్కర్ షాప్ దగ్గర వీఆర్ పుట్టింగ్ చాలా స్ట్రిక్ట్ విజిలెన్స్. మొత్తం నైట్ మీద కూడా వేర్ అవర్ పెట్రోలింగ్ పార్టీస్ అండ్ పికెట్ వీ హ్యావ్ పుట్. తర్వాత ఇది గాంజాస్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ పర్సన్స్ ఆల్సో వీఆర్ సెయింగ్. డ్రోన్స్ నుంచి కూడా వీఆర్ మానిటరింగ్. అన్ని బీచ్ ఏరియా వగేరా వీఆర్ కవరింగ్. కొంచెం 5-10 kilometers అలాగే ఏరియా వీఆర్ కవరింగ్. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. we will take చాలా స్ట్రిక్ట్ యాక్షన్ విల్ టేక్. సో నో ఎనీ కైండ్ ఆఫ్ న్యూసెన్స్ షుడ్ బి దేర్. అంతే. ఎనీ క్వశ్చన్స్ అయితే అడగండి, అదర్వైజ్ థ్యాంక్ యూ. ఓకే. ఇందులో మెయిన్ మీకు అర్థమైంది కదండి, డబ్బాలోనో పూలకుండీలోనో అటకమేలో జస్ట్ అట్లా పెడతారు. అట్లా పెట్టి కేవలం ఇట్లా ఐడెంటిఫై చేసుకొని వేసిన తాళం వేసినట్లే ఉంటుంది, కానీ లోపల బంగారం పోతుంది. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, పోలీస్కి వచ్చి చెప్తే కూడా నమ్మమ్మ, వీళ్ళు కంప్లైంట్లు అబద్ధం చెప్తున్నారేమో అని మనం కూడా నమ్మం. ఇతను ఎంఓ సేమ్ గతంలో ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబట్టాడు. ఇతను నవంబర్ నెలలో రిలీజ్ అయ్యాడు. నవంబర్ నెలలో అరెస్ట్ చేశాడు, రిలీజ్ అయ్యాడు బెయిల్ మీద. మళ్ళీ అగైన్ 3 daysలో చేశాడు అఫెన్స్. అందుకే ఇతను ఎంఓ ఆధారంగా ఇమీడియట్గా మనం వితిన్ 24 hours ఇతను క్యాచ్ చేయడం జరిగింది. అందరూ క్రైమ్ పార్టీ అందరూ కూడా సార్ కూడా అప్రిషియేట్ చేశారు. లోకల్ శంకర్ తేజ పర్లోపేట. వాళ్ళ మీద ఇప్పుడు సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ విల్ డూ ఇట్.